హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవా స్వీట్ కేక్. ఈ రవా కేక్ని పిల్లలు అడిగితే అప్పటికప్పుడు 10 ఆర్ 15 మినిట్స్లో అయితే చేసేయచ్చు. 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, ఈజీగా చేసేయచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పాలను అయితే బాయిల్ చేయాలి. అది కూడా ఒక పొంగు వస్తే సరిపోతుంది. పాలను పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నాను. ప్యాన్లోకి అయితే నేను 2 స్పూన్స్ ఆఫ్ గీ అయితే తీసుకుంటున్నాను. గీ అంతా ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక ఒక గ్లాస్ ఆఫ్ ఉప్మా రవ్వ అయితే తీసుకుంటున్నాను. నేను మెజర్మెంట్కి అయితే చిన్న గ్లాస్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ గీ రవ్వ రెండు కలిసేలాగా ఇలా మెల్లగా కలుపుతూ ఉండాలి. అది కూడా గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉంటే ఇక్కడ రవ్వ కలర్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది. మంట అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది. ఇక్కడ కలర్ చేంజ్ అయ్యాక నేనైతే వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇదంతా వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ చేశాక మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అయితే తీసుకున్నాను. అది కూడా వేడి మిల్క్, ఇందాక చూపించాను కదా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న. 5 మినిట్స్కే ఇక్కడ కలిపేస్తున్నాను. మిల్క్ రవ్వ మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక 5 మినిట్స్. అది పక్కన పెట్టాక అదే ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆఫ్ గీ అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ ఈ గీనంతా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలాగ చేసేసుకుంటున్నాను. తర్వాత ఉప్మా రవ్వ ఏ గ్లాస్తో తీసుకున్నానో అదే గ్లాస్తో షుగర్ అయితే 1 గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ షుగర్ని అయితే మొత్తం మెల్ట్ అయ్యేలాగా గీ షుగర్ రెండు కలిపేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగిపోయాక అందులోకి పాలలో నానబెట్టిన రవ్వ ఉంది కదా, ఆ రవ్వని తీసుకొచ్చి ఇందులోకి అయితే యాడ్ చేయాలి. రవ్వ వేసాక కొంచెం చిటపట అంటుంది. కొంచెం కలిపేసుకుంటే ఆ చిటపట అనేది తగ్గుతుంది. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఫస్ట్ మనం రవ్వ వేసేటప్పుడు అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇదంతా ప్యాన్లోకి గీ అండ్ రవ్వ నుంచి గీ సపరేట్ అయ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కేక్ లాగా చేద్దామని అయితే ఒక గిన్నె తీసుకున్నాను. మీ దగ్గర కేక్ మౌల్డ్ ఉంటే అదే తీసుకోండి. తర్వాత బటర్ పేపర్ లేకపోయినా ఏం పర్వాలేదు, వైట్ పేపర్ దానికి గీ రాసి ఇలాగ లోపల పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా అవసరం లేదు, కాకపోతే అంటుకుంటుందేమో అని అయితే నేను పెడుతున్నాను. ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసి ఫస్ట్ అయితే గార్నిష్ చేసుకున్నాను. దాని మీద నుంచి రవ్వ అయితే వేసుకున్నాను. మళ్ళీ పైనుంచి కొంచెం అయితే గార్నిష్ అయితే చేశాను. ఒక 5 మినిట్స్ అలా చల్లారనివ్వాలి అంతే. చల్లారాక ప్లేట్లోకి ఇట్లా నేను చూపిస్తున్నట్లు రివర్స్ తీసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ రవ్వ స్వీట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, హెల్తీగా ఉంటుంది, చాలా జ్యూసీగా కనిపిస్తుంది కదా. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది, ఈజీగా ఉంటుంది. 10 ఆర్ 15 మినిట్స్లో అయిపోతుంది. ముందు వీడియోస్లో మన ఛానల్లో కేక్ రెసిపీస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూసేయండి. ఈజీ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.